విశాఖలో దారుణ హత్యకు గురైన మౌనిక మృతదేహానికి కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం పూర్తయింది. అతి దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేశాడు నిందితుడు రవీంద్ర. శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు మౌనిక తండ్రి, బంధువులు. తన కూతుర్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్న నిందితుడు రవీంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలోని గాజువాకలో దారుణ హత్యకు గురైన మౌనిక మృతదేహానికి విశాఖ కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం పూర్తయింది. మౌనిక పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ కేజీహెచ్ మార్చురీ వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎందుకంటే ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి కుమార్తె ఈ విధంగా ఒక నేవీ ఉద్యోగి చేతిలో దారుణంగా హత్యకు గురైంది. దీంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా 2021లో ఎవరైతే నిందితుడు రవీంద్ర ఉన్నాడో, రవీంద్రతో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమగా మారింది వ్యవహారం. తర్వాత అతను వేరే ఆవిడని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు, మనస్పర్ధలు రావడం, తర్వాత మౌనిక కూడా రవీంద్రను డబ్బుల కోసం వేధించేదని చెప్పేసి ఆరోపించడం అన్నీ కూడా జరిగింది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఎంతవరకు అవాస్తవం అనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఈ వెలుగు చూసినటువంటి ఈ ఘటనకు సంబంధించి మొత్తం విశాఖ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అత్యంత దారుణంగా మొత్తం శరీర భాగాలన్నిటిని కూడా మొత్తం చంపిన తర్వాత 3 ముక్కలుగా నరికి తల, మొండం, కాళ్ళు, చేతులు వేరు చేసి అత్యంత దారుణంగా హత్య చేసి శరీర భాగాలను కూడా వేరే చోట పడేసి చాలా వరకు ఇదంతా కూడా సెన్సేషన్గా మారినటువంటి ఘటన. ఈ కేసుకి సంబంధించి వెంటనే హత్య చేసిన తర్వాత ఆధారాలను కూడా చెరిపివేసే ప్రయత్నం నిందితుడు రవీంద్ర చేయడం జరిగింది. తర్వాత పోలీసులు కూడా ఈ కేసును త్వరితగతిన ఛేదించారు. ఎందుకంటే నిందితుడు చంపిన తర్వాత లొంగిపోవడం జరిగింది. ఈ ఇష్యూ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు అంతా కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఈ విధంగా హత్య చేశాడని చెప్పేసి ఆరోపించడం జరిగింది. ఏదైనప్పటికీ పోలీసులు ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి దారుణ ఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడ విశాఖలో చోటు చేసుకోలేదు. వాళ్ళ సూచన మేరకు పోలీసులకు లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. రవీంద్రను అక్కడ తీసుకుని వెళ్ళి అక్కడ మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి తల భాగాన్ని, చేతులను స్వాధీనం చేసుకుని ప్రస్తుతం శరీర భాగాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి పోస్ట్ మార్టం అయితే పూర్తయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ ఘటన చాలా దారుణమైన ఘటన అని చెప్పాలి. కేవలం విశాఖలోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి ఈ ఘటనలో పూర్తిగా దర్యాప్తు చేసి నిందితుడికి కఠినంగా శిక్షించాలని చెప్పి మౌనిక తల్లిదండ్రులు, బంధువులు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.